నమస్తే అందరికి. ఈరోజు మనం భగవద్గీతలో 6వ అధ్యాయం యొక్క 33వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్త సమ్యేన మధుసూదన ఏతస్యం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరం. ఓ మధుసూదన, నువ్వు చెప్తున్న ఈ యోగా విధానం చాలా కష్టంగా ఉంది. వినడానికే కష్టంగా ఉంటే చెయ్యడం ఇంకా కష్టం. అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్పిన యోగా విధానాన్ని తప్పు అని చెప్తున్నాడు. తప్పు అంటే కష్టంగా ఉంటుంది అని. అంటే 11వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు యోగా ఎలా చేయాలి అని పద్ధతులు చెప్తూ వచ్చారు కదా. అదంతా అసాధారణం, చాలా కష్టం. మన బుర్ర ఎప్పుడు చలించిపోతుంది. దాన్ని డిస్ట్రాక్ట్ అవ్వకుండా, డైవర్ట్ అవ్వకుండా ఉంచడం చాలా కష్టం. అంటే అర్జునుడు ఒక యోధుడు, ఒక క్షత్రియుడు. అలాంటి అర్జునుడికి అది కష్టంగా అనిపిస్తే మనం ఎలా చేయగలుగుతున్నాం? మనం చేస్తున్నది కరెక్టేనా కాదా? మనం అసంభవం అన్న విషయంని సంభవంగా చేశామా లేదా అని తదుపరి శ్లోకాల్లో తెలుసుకుందాం. అందుకొరకు ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.